ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం దాని యొక్క 5వ వచనాన్ని మనం చదివినట్లయితే బహుశా మనం 2వ వచనం నుంచి చదువుదామండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలేనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ మనం ఈ జరిగిన సంఘటన చూస్తూ ఉంటే దీని చరిత్ర కాస్త మీతో చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానమును దేవుడు నెరవేర్చుచూ ఉండగా ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా సనగడం, గునగడం, వ్యతిరేకత చూపించడం, అవిధేయత చూపించడం ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో అబ్రహాము సంతానము దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండవలసి వచ్చింది. బానిసలుగా ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. వారి కన్నీళ్లు చూచిన దేవుడు, వారి మొర ఆలకించిన దేవుడు వారిని విడిపించడానికి ప్రణాళిక వేశాడు. మోషే వృద్ధుడైనప్పటికీ మోషేను ఐగుప్తు దేశానికి పంపి దాదాపు 10 తెగులు వారికి పంపించి ఫరోతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ 9 తెగులు కూడా వచ్చినప్పుడు నీ దేవునికి మొరపెట్టు, మమ్మల్ని కరుణించమని అని ఫరో వేడుకున్నాడు. కానీ జనులను మాత్రం దేవుని ఆరాధించడానికి విడిచిపెట్టలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఒక పని చేయండి, ఒక పొట్టేలును వధించి దాని రక్తం తీసుకొని మీ ద్వారబంధకు మీద మీరు రాయండి, దర్వాజా మీద దానిని రాయండి. ఒక సంహార దూత ఐగుప్తులో సంచరింపబోచున్నది. ఆ సంహార దూత ఏ ఇంటికి వస్తాడో ద్వారబంధం మీద రక్తం కనబడని కుటుంబాలలోని తొలిచూలులను ప్రథమ కుమారుని హతం చేసి సంహార దూత వెళ్ళిపోతుంది. సో ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి అవకాశం ఏంటంటే అది వారి యొక్క పస్కా పండుగ. ఆ పండుగ దినమందు ప్రతి ఇంటిలో ఒక పొట్టేలు వధింపబడి దాని రక్తం తీసుకొని ద్వారబంధం మీద రాసి ఆ పొట్టేలు మాంసం వారందరూ తినుకుంటూ ఆ అర్ధరాత్రి వారు బయలుదేరి వెళ్ళాలి. ఈ నిబంధన మోషే ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించారు. దేవుడు అర్ధరాత్రి వేళలో సంహార దూతను పంపినప్పుడు ప్రతి ఇంటికి సంహార దూత వచ్చినప్పుడు ఏ ఇంటి ద్వారబంధం మీద రక్తం కనబడినదో ఆ ఇంటిని వదిలేసి సంహార దూత రక్తం లేని ఇంటిలో ఉన్న తొలిచూలను సంహరించాడు. ఫరో కుమారుడు చనిపోయాడు. గుడిసెలో ఉన్న ఆ దాసుని కుమారుడు కూడా చనిపోయాడు. అలాగా ఐగుప్తు అంతా కూడా రోదన, ఏడుపు జరుగుతున్న సమయంలో అర్ధరాత్రి వేళలో ఇశ్రాయేలీయులు బయలుదేరిపోయారు. వారు బయలుదేరిపోయిన ఆ పండుగ, ఆ విమోచనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకరోజు ఇశ్రాయేలీయులు ఈ పస్కా ఆచరించడం మొదలైంది. ఆ రోజు ఒక గొర్రెపిల్లను వధించినప్పుడు వారు గుర్తుపెట్టేది మనలని ఆ సంహార దూత తాకకుండా సంరక్షించిన దేవుని క్రయధనం, దేవుని విమోచన రక్తం అని ఈ పస్కా రక్తమును వారు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. అలాగా యేసు ప్రభు తన్ను తాను అప్పగించడానికి దేవుని అనాది ప్రణాళికలో ఆయన సిద్ధమైనప్పుడు పస్కా పండుగ రోజు ఒక కూడిక ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. తెల్లారి ఆయన మరణమైపోవచ్చున్నాడు అని ఆయనకు తెలుసు. ఆయన పరలోకమునకు ఆరోహణమైపోవచ్చున్నాడు అనేది కూడా ఆయనకు తెలుసు. అయితే పస్కా పశువు లేక ఆ పొట్టేలు రక్తము లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తమును సూచించినటువంటిది. అప్పటి నుంచి ఇశ్రాయేలీయులు ఒక విమోచన జరుగుతున్నది అని వారు నమ్మినారు. ఆ క్రయధనం ఫైనలీ దేవునికి అర్పించడానికి ప్రభు సిద్ధమయ్యాడు.
తన్ను తానుగా సమర్పించుకున్నాడు. యేసు ప్రభువారు ఆ మరణానికి సిద్ధమైన ముందు రాత్రి తన శిష్యులను కూర్చుండబెట్టారు. లోకములో యేసుక్రీస్తుని ప్రేమను చాటించడానికి, ప్రభువును గూర్చి లోకానికి తెలియపరచడానికి ప్రభు ఈ 12 మంది శిష్యులనే ఏర్పాటు చేశారు. అవతల 500 మంది శిష్యులు ప్రభుకున్నారు. వారందరితో ఈ బోధనాన్ని ఏర్పాటు చేయలేదు. ఇది ఎంతమందితో చేసుకున్నారు? కేవలం 12 మందితో. ఆ 12 మందితో కూర్చొని మాట్లాడుచున్నప్పుడు వారికి ఒక పరమ సత్యాన్ని ప్రభు నేర్పించాడు. నేను మీ బోధకుడను, మీ ప్రభువునై ఉండి నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకని ఎడల ఒకడు ఇలాగూ చేయవలను అని ప్రభు వారికి నేర్పించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, యేసు ప్రభు పరిశుద్ధుడై, పావనుడై, దేవుని కుమారుడై, దేవుడై లోకములో సంచరించినటువంటి వాడు తన శిష్యుల పాదములు కడిగి ఈ పవిత్రమైన పరిచర్య లోకానికి పరిచయం చేశారు. మనం చూస్తున్నటువంటి సమయంలో ఈ చాప్టర్ అంతా కూడా చదివితే చాలా బాగుంది. అక్కడ అది మనం చూస్తున్నప్పుడు పరిచర్య చేసుకుంటూ సీమోను పేతురు దగ్గరికి వచ్చారని 5వ వచనం చదువుదాం. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలిసికొందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడుగకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభు పాదాలు కడిగినప్పుడు ఎవరి పాదాలు కూడా కడిగాడు? యూదా పాదాలు కూడా కడిగాడు. కొన్ని నిమిషంలో తన్ను అప్పగింపబోచున్న యూదా పంక్తిలో కూర్చొని ఉన్నాడు అనేది ప్రభుకు తెలుసు. ఆయన ఆ యూదా పాదములు కూడా కడిగాడు. సీమోను పేతురు పాదాలు కడిగినటువంటి సమయంలో ఆయన చెప్పాడు, నువ్వు నా పాదములు కడుగుదువా? అప్పుడు ప్రభు చెప్పారు, ఒకవేళ నేను నీ పాదాలు కడగని ఎడల నీకు నాతో పాలు ఉండదు అని చెప్పినందుకు నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడగనక్కర్లేదు అని చెప్పి ఆయన పాదాలు కడిగినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ దివ్యమైన పరిచర్య మనకందరికీ చూపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనమందరము ప్రభువుని మనస్సు కలిగిన వారిగా ఉండాలి. మనకు కొన్ని ప్రాంతీయవాదం, కొన్ని భాషావాదం, కొన్ని కులభేదం, ఇట్లాంటి చాలా ఉన్నాయి మనకు సమాజంలో. కానీ క్రీస్తును నమ్మిన వారికి అటువంటిది ఉండకూడదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారికి మనమందరము ఆయన పిల్లలమై ఉన్నామని, ఆయన కుటుంబ సభ్యులమై ఉన్నామని మనం డిక్లేర్ చేస్తున్నాం. ఇంకొకటి నేను చెప్తాను, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారి హృదయంలో ఎవరున్నారని మీరు నమ్ముచున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు ఒకరిలో నివసించుచున్న ఆ వ్యక్తి మీకు ఎలా అనిపిస్తారు? గొప్పవారిగా అనిపించాలి. కీర్తనలో మనం చదువుతున్న, భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ నాకు మిక్కిలి ఘనులు అని అంటున్నారు. ప్రభు ఒకరిలో ఉన్నారు అని అనుకుంటే ఆ వ్యక్తికి ప్రభువుకిచ్చే ఘనత మనం ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మొన్న సండే రోజు మటలాదివారం అనేటువంటి ఆ దినాన్ని హోసన్నా సండేగా, పామ్ సండేగా మనం అందరం ఆచరించాం. ఆ దినమందు ఒక గాడిద మీద ప్రభు కూర్చొని వస్తూ ఉండగా విశిష్టమైన వస్త్రములు, పుష్పములు, కొమ్ములు, ఆకులు
అన్ని వీధిలో పరిచి ఆ గాడిదపై ప్రభు కూర్చున్నప్పుడు ప్రభు పాదాలు ఆ బట్టలను తాకలే. ప్రభు పాదాలు ఆ పుష్పములనో కొమ్ములనో తాకలే. ఎవరి పాదాలు తాకింది? గాడిద పాదాలే తాకింది. ప్రభువును మోసిన గాడిదికి మనుషులందరూ ఏమేశారు? అంత విశిష్టమైన వస్త్రములు పరిచి వాటిని గౌరవించారు. ఇప్పుడు నా ప్రక్కన ఉన్న సహోదరునిలో ప్రభు ఉన్నాడు. నేను ఆయనను చిన్న చూపు చూసి నీవు ఒక రిక్షా పుల్లర్, నీవు ఒక ఆటో డ్రైవర్ అని నేను ఆయనను చిన్న చూపు చూస్తే నేను ప్రభుని అవమానపరుస్తున్నాను. నేను ఆ వ్యక్తి కలిగి ఉన్న ప్రభువును నేను గౌరవించుచున్నట్లయితే ఆయన పాదములు నాకు సుందరమైన పాదములు. ప్రైజ్ ది లార్డ్. ఈ జ్ఞానం మనకు వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తుని మనస్సు మనం కలిగి ఉండగలుగుతాం. లేకపోతే మనకు మన హోదా గొప్పది, మన పేరు గొప్పది, మన కుటుంబం గొప్పది, మన ఉద్యోగం గొప్పది, మన డబ్బు గొప్పది, నీకన్నా ఎక్కువ సాలరీ నాకున్నది, నీకన్నా ఎక్కువ విలువ నాకున్నది అనేటువంటి ఒక భావం చేత మనం మన పక్కన ఉన్న వ్యక్తిని చిన్న చూపు చూస్తాం. కానీ దేవుని కుటుంబంలో మనం ఎవరిని కూడా చిన్న చూపు చూడడానికి వీల్లేదు. వారందరూ కలిగి ఉన్నది వెండి బంగారం కాదు, వారందరూ కలిగి ఉన్నది సజీవుడైన ప్రభువును కలిగి ఉన్నాడు. ఆయనను మోసుకొని తిరుగుచున్న ప్రజలను మనం గౌరవించటం ద్వారా మనం ప్రభువును గౌరవిస్తున్నాం, ప్రభువును మనం మహిమపరుస్తున్నాం, ఆయన నామాన్ని మనం కొనియాడుచున్నాం. కనుక ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవలసినది, ఇది నా జీవితంలో గొప్ప భాగ్యం. సంవత్సరంలో కేవలం ఒకరోజు మాత్రమే ఉంది కదా. మనం వేరే ఎప్పుడు కూడా మన బిజీ స్కెడ్యూల్స్ని బట్టి మనం ఇది చేయడానికి కుదురతలేదు. కానీ సంవత్సరంలో ప్రతి గుడ్ ఫ్రైడేకి ముందు రాత్రి మనం పరస్పరం పాదాలు కడిగే పరిచర్య మనం చేస్తాం. ఈ చేయడం ద్వారా మన సమాజానికి మనం తెలియపరిచేది, ఐ వాంట్ టు రెస్పెక్ట్ మై బ్రదర్ అండ్ మై సిస్టర్. వారు యేసయ్యను కలిగి ఉన్నారు. యేసు ప్రభువును కలిగి ఉన్న నా సహోదరిని నేను గౌరవిస్తున్నాను. యేసు ప్రభువును కలిగి ఉన్న నా సహోదరిని నేను గౌరవిస్తున్నాను. తన పాదాలు కడగడంను బట్టి నా అహం తగ్గిపోవచ్చున్నది, నాలో ఉన్న ఆ అహం తగ్గిపోవచ్చున్నది. నేను దేవునికి విధేయత కలిగిన వానిగా, దేవునికి వినయం కలిగిన వానిగా, దేవునికి సమర్పణ కలిగిన వానిగా ఉండడానికి నేను నన్ను సమర్పించుకుంటున్నప్పుడు లోకములో ఉన్న వారందరినీ గౌరవించడానికి నాకు వీలవుతుంది. అదర్వైజ్ ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎవరిని కూడా నేను పట్టించుకోను, ఎవరిని కూడా నేను గౌరవించను, ఎవరికి కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వను. మా ఫ్యామిలీ ఏంటి, నా వంశం ఏంటి, నా కులం ఏంటి, నా కుటుంబం ఏంటి అని మనం ఎప్పుడు కూడా గర్వపడుతూ ఉంటారు. వారిలో దేవుడు ఉంటాడు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడుచున్నాను. ఇఫ్ యూ కెనాట్ లవ్ యువర్ నైబర్, యూ కెనాట్ లవ్ యువర్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్పి నీ ప్రక్కన నీ కంటికి కనబడే సహోదరుని నువ్వు ఎలా చిన్న చూపు చూస్తావు, నువ్వు ఎలా ద్వేషిస్తావు? నీవు ఇంకా ఎదగాల్సిన అవసరత ఉంది, నీవు ఇంకా మారాల్సిన అవసరత ఉంది. నీవు పాటలు పాడుతావు కావచ్చు, నువ్వు అన్య భాషలు మాట్లాడుతావు కావచ్చు, నీవు ఎంతో గొప్ప త్యాగపూరితమైన పనులు చేస్తావు కావచ్చు, కానీ నీ యాటిట్యూడ్ మారనంత కాలం నువ్వు దేవుని మోయని వ్యక్తిగా ఉన్నావు అనే సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఏంటి నీ గర్వానికి కారణం? ఏంటి నీ అహానికి కారణం? నాకు ఒక వ్యక్తి తెలుసు, వారు ఒక ఆత్మహత్యాశ్రమం చేశారు. ఏ ఇంటికి పోయినా మంచినీళ్ళు తాగరు, ఈవెన్ మా ఇంట్లో కూడా మంచినీళ్ళు తాగలేదు. ఆ వ్యక్తికి మంచినీళ్ళు మనం ఇస్తే మామూలు ఇవ్వం, మంచి స్పటిక గ్లాసులో బ్యూటిఫుల్గా డెకరేట్ చేయబడిన ట్రేలో మనం వాటర్ తీసుకుపోయిస్తే అక్కడ పెట్టేస్తారు, తను తాగరు. ఆ వ్యక్తి కొంతకాలం తర్వాత తన జీవితంలో ఎదురైన ఒక సమస్యలను బట్టి తను ఆత్మహత్యాశ్రమం యత్నం చేశారు. ఆ వ్యక్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మేము చూడడానికి వెళ్ళాం. అప్పుడు నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎవరింట్లో నీళ్లు తాగని వ్యక్తి ఆ కుండలో ఈ కుండలో నీళ్లు ఉన్నాయా అని వెతుకుచున్నారు. అది ఎవరి కుండ, ఎవరి నీళ్ళు? నువ్వు అటువంటిది తాగావా ఎప్పుడైనా? నువ్వు తాగుతావా? మనిషికి అహం ఉండకూడదు. నేను చెప్తున్నాను,
మనిషికి ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. ఈ జీవితం దేవుని కృప వలన మనకు అనుగ్రహింపబడిన దానమని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడినది. చివరిగా మన నోట్లో ఎవరు నీళ్ళు పోస్తారో మనకు తెలియదు. ఓకేనా? ఒకడంట ఆయన కోనర్లో పడ్డాడంట, చావబోతున్నాడు, కొట్టుకుంటున్నాడు. రక్షించడానికి పరిగెడుతూ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక తాడు వేశాడంట. పట్టుకోండి, నేను లాగి నేను ఒడ్డుకు తీసుకొస్తానంటే నీ పేరేంటి అని అడిగాడంట. పేరు చెప్పాడు. నువ్వు నాకేం తాడేస్తావు అన్నాడంట. ఇప్పుడు ఎవరు తాడేయాలి? నాకు సరిపోయిన వాడు, నాకు సమానమైన వాడు, నా స్టేటస్ కలిగిన వాడు నాకు తాడేస్తే నేను పట్టుకుంటా. చివరికి ఏమైంది? చనిపోయిండు. అంటే మనుషులకు దేవుడు అనుగ్రహిస్తున్న ఆపర్చునిటీని మనుషులు సద్వినియోగం చేయకపోతే అవే జరుగుతుంది. ఈ లోక జీవితంలో మనం అందరము దేవుని దానమై ఉన్నాం, దేవుని సృష్టి అయి ఉన్నాం, దేవుని కృప వలన ఇక్కడ మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రతిదినం మనల్ని కాపాడుచున్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. ప్రతిదినం మనల్ని సంరక్షిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. మన భావాలలో వినయము విధేయత కలిగిన వారిగా, మరొకరిని గౌరవించు వారిగా మనం జీవించాలని దేవుడు కోరుచున్నారు. దేవుడు మనకు నేర్పించుచున్న ఈ సత్యంలో మనం నడిస్తే తప్ప పరలోక రాజ్యం మనకు దొరకదు. పరలోక రాజ్యం గురించి ఎంత గొప్పగా వివరించినా, అక్కడున్న విశేషతలు ఎంత శ్రేష్టమైనా, నీ యాటిట్యూడ్ అక్కడికి పోవడానికి తగినటువంటి సిద్ధపాటుతో కూడినది కాకపోతే నీవు అక్కడ తొంగి చూడడానికి కూడా నీకు ఛాన్స్ దొరకదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ హెవెన్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీదనే పరలోకాన్ని, అక్కడున్న విషయాలను నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేసినదే అక్కడ జరుగుతుంది. కాబట్టి దేవుని రాజ్యమును గూర్చిన ఒక దర్శనం, దేవుని రాజ్యమును గూర్చిన ఒక అవగాహన, దేవుని రాజ్యమును గూర్చిన ఒక అండర్స్టాండింగ్ మనలో ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తుని గురించి బైబిల్ చెబుతున్న కొన్ని విషయాలు మనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ ప్రభు చెప్పుచున్న మాట, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీరు నా యొద్ద నేర్చుకోండి. ఏంటిది నేర్చుకునేది? ప్రభుని మనస్సు, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం. అది మనం నేర్చుకొని సమాజంలో క్రీస్తును పరిచయం చేయుచున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు మన గురించి కోరుచున్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయం దాని 35వ వచనాన్ని మనం చదువుదామండి. 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. 34 కూడా చదువమ్మా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. ప్రభు మనలని ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా మనం పరస్పరం ప్రేమించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మోసపోవద్దు, ఎవరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. మీ ఫ్రెండ్షిప్ దేవుని చిత్తమునకు బయటికి మిమ్మల్ని లాక్కొని పోవద్దు. మీ ఫ్రెండ్షిప్ దేవుని ఉద్దేశమునకు బయటికి మిమ్మల్ని రాకొని పోవద్దు. అటువంటి వారు ఎంత గొప్పవారైనా కానీ వారిని ఉంచాల్సిన లిమిట్లో మీరు ఉంచాల్సిందే. దేవుని వాక్యమునకు దాటి మనం ఒక అడుగు కూడా పెట్టేది లేదు. ప్రభు మనకు నేర్పించిన కార్యాన్ని మన జీవితంలో నేర్చుకొని ఆయన అడుగు జాడలో నడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు.
గనక దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లు మనం ముందుకు నడవాలి. దైవ చిత్తం నెరవేరడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారిగా మనం ఆయన అడుగుజాడలో నడవాల్సిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ వాక్యంలో మనం ఇంకా చదవాల్సినటువంటి విషయం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకున్న వచనాలు మనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకున్న వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. చూడండి, దేవునితో సమానమైన స్థానం కలిగిన మన ప్రభు, దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నటువంటి ప్రభు, ఆయన తన స్థానమానములను విడిచిపెట్టి వేషములో మనుషునిగా జన్మించి, చదవమా వచనం మరొకసారి. ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా, శిలువ మరణం పొందునందుగా విధేయత చూపగా తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించిన కారణమును బట్టి దేవుడు అన్ని నామముల కన్నా పైనామం ఆయనకిచ్చి ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకొనినట్లును ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగినట్లును దేవుడు చేసి ఆయనను హెచ్చించాడు. అప్పుడు తగ్గింపబడిన వారు హెచ్చింపబడతారు. ఎవరైతే ఈ భూమి మీద తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తారు. ఎందుకంటే దేవుడు మనుషుల హృదయమును వారి యాటిట్యూడ్ను గ్రహించి వారిని ఐశ్వర్యవంతులుగా చేయువాడు, వారిని ఆదరించువాడు.